జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత 5-6 తేదీల నుంచి వడ్ల జోకడం లేదని రైతులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే సర్పంచ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గత 5-6 తేదీల నుంచి వడ్లు తూకం లేకుండా రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ఆయన అధికారుల లోపంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. జగిత్యాల జిల్లాలో ఆ ఒక్క మిల్లుతోనే సమస్య ఎందుకు, వేరే మిల్లు దొరకడం లేదా అని అడిగారు. తూకం ఆగిపోవడంతో కూలీలు వెళ్లిపోయేలా ఉన్నారని, అవసరమైతే వేరే మిల్లులకు అలర్ట్ చేస్తేనా తూకం కొనసాగించాలని అధికారులకు సూచించారు. సిన్స్ 19th కెళ్ళి వాళ్ళ 26th సార్ ఇవాళ 7 డేస్కి వెళ్ళి ఇక్కడ పేమెంట్ లేదు, జోకులు లేదు. 7 రోజులు అయ్యి సార్ అంటూ జోకులు లేక. కారణం ఏంటంటే వాడు శివమణి మైతాపూర్ వాడు రైస్ మిల్ అంట, వాడు అన్లోడ్ చేసుకోవాలంటాడు. ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు సార్, మీరు అడ్మినిస్ట్రేషన్ ఎవరు తేవాలి సార్ అంటున్నాను నేను. అంటే మరి అడగండి, సెంటర్ వాళ్ళని అడగండి. రైతులు నాకు నేను ఫోన్ చేసి కోపం చేస్తే నేను ఇలా పరిగెత్తుకొచ్చిన. ఆయన సత్య నరహరి ఏదో పేరున్నది సార్, ఆయన పేరు నరహరి అమ్మ, నరహరి ఉంది ఆయన పేరు సార్. ఆయన వాళ్ళు ఏదో లీవ్లు ఉన్నట్టున్నాడు. ఆయన మొత్తానికి ఈజ్ ఫాలోయింగ్, లేని మాట అనకూడదు, ఈజ్ ఫాలోయింగ్. ఆయన చెప్తేనే ఈ అమ్మాయి వచ్చింది. మళ్ళా నేను పొద్దుగా 4 సార్లు మాట్లాడిన ఆయనతోని. వాళ్ళు ఎవరు సార్ మాట్లాడుకుంటానికి? మనం బాధ్యత తీసుకోవాలి సార్. సార్ మీరు పంపిస్తా అంటే అన్లోడ్ చేపిస్తానికి ఎందుకు పంపరు సార్? మరి నాకు తెలియదు సార్. ఇప్పుడు దయచేసి వారం రోజులకి జోకనందుకు ఎవరు బాధ్యులు? అది నిజమే సార్. అదంతా మీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా రోజు పర్యవేక్షించుకోవడం. దీని మానిటరింగ్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓనో ఎవరో ఎంపీ ఏపీఎమ్మా ఎవరో అయితే ఉంటారు కదా సార్. మరి ఆ ఏపీఎం ఏదైతుందో వారం రోజుల్లో వడ్డు దూకకుంటే ఈజ్ ఇట్ నాట్ ఈస్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్ ఆర్ టు పీడీ నోటీస్?